హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి రోజు లాగు. అందరికీ ముందుగా రక్షా పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు అయితే సాటర్డే కదా, నేను వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేస్తున్నాను కదా. ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయింది. నెక్స్ట్ మధ్యలో ఒక వీక్ నేను చేయలేదు. ఇంకా ఈ వీక్ అయితే నాకు సెకండ్ వీక్. ఈరోజు అయితే వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాను లాంగ్ కదా. ఈరోజు ఫుల్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. మీరైతే వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని షేర్ చేసేయండి. బాయ్ బాయ్. ముందు రోజు శ్రావణ శుక్రవారం పడింది కదా, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసినప్పుడు నేను అసలు ఏం వీడియో క్లిప్స్ అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా తక్కువ వీడియో క్లిప్స్తోనే వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే నాకు నిన్న ఫుల్గా టైర్డ్ అయిపోయింది కాబట్టి ఈరోజు అయితే వీడియో క్లిప్స్ ఎక్కువేం తీయలేదు. నేనైతే మార్నింగ్ అయితే ఇంకా చక్కెర పొంగలి చేశాను. ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా అండ్ మా అన్నయ్య వాళ్ళు కూడా రాఖీ కట్టించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి కూడా నేను చేసిన స్వీట్ పెడదామని చెప్పేసి ఇంకా నేనైతే ఇటువైపు వెంకటేశ్వర స్వామికి సర్దుకుంటున్నాను. కొంచెం కుకింగ్ కూడా చేశాను. ఈ టైంలో మా అన్నయ్యలు అయితే వచ్చేసారు. ఇంకా రాఖీలు అయితే తెప్పించేసి నేనైతే ఈ సంవత్సరం రాఖీలు ఎలా తీసుకున్నానంటే, అప్పుడు చిన్నప్పుడు కట్టేవాళ్ళం కదా పెద్ద పెద్ద రాఖీలు, ఆ రాఖీలు అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఇప్పుడు చిన్న చిన్న రాఖీలు వస్తున్నాయి కదా, ఆ రాఖీల కన్నా ఈ రాఖీలే చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకు. నేను ఇంకా రాఖీలు తీసుకొని మార్నింగ్ అయితే మా అన్నయ్య వాళ్ళిద్దరికి మా తమ్ముడికి కూడా రాఖీ కట్టేసి వాళ్ళకైతే హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఈ షార్ట్స్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి, ఒక్కసారి చూసాను. ఇంకా నేనైతే ఇల్లు అయితే చూస్తున్నాను కదా ఎలా ఉందో. ఇంకా మా బాబుకి కూడా మా పాపతో ఇంకా వాళ్ళ అక్కడైతే అసలు సపోర్ట్ చేయలేదు రాఖీ కట్టడానికి. ఇంకా బాబు రాఖీ కట్టేసిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ కూడా చాలా ఫాస్ట్గానే చేసేసాను. నా పూజ అయింది కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నప్పటికే ఎక్కువ టైం అయితే పట్టేసింది. అందుకే ఈరోజు నేనైతే ఈరోజు ముత్తైదువుకి భోజనం పెట్టాలి కదా, వాళ్ళ కోసం కొంచెం చక్కెర పొంగలి పెట్టేసి పెరిగన్నమే పెట్టాను. ఇంకా కుకింగ్ కూడా అసలు అప్పటికి ఏం చేయలేదని చెప్పేసి పెరిగన్నమే పెట్టేశాను దేవుడి దగ్గర కూడా. నేను పూజ చేస్తున్నాను. ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు గీతుకి రాఖీ కట్టించుకోవడం కోసం కూడా. ఇంకో అన్నయ్య అయితే గీతు వాళ్ళ అన్నయ్య అయితే వచ్చాడు. ఇంకా వాళ్ళందరికి కూడా మేము మా తమ్ముడు వాళ్ళకి అంటే మా చెల్లి కూడా వచ్చింది. మా చెల్లి మా తమ్ముడికి రాఖీ కడుతుంది కాబట్టి నేను ఇంకో తమ్ముడికి రాఖీ కట్టలేదని చెప్పేసి మేమందరం కూడా మళ్ళీ రాఖీ అయితే కట్టేసుకొని, యాక్చువల్గా మా గీతు తల్లి వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. వాళ్ళన్నీ కట్టింది ఎందులో అయితే లేదు, షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఒక్కసారి అయితే ఆ వీడియో అయితే చూసేయండి. ఇంకా మేమైతే ఇలా ఫొటోస్ అవి దిగుతున్నప్పుడే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు మా హస్బెండ్కి రాఖీ కట్ట. ఇంకో చెల్లి అయితే మా తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఇంటికైతే వచ్చింది. తను కూడా రాఖీ కట్టేసి కొన్ని ఫొటోస్ కూడా దిగి మా చెల్లి మా తమ్ముడు వాళ్ళందరూ కూడాను బయటకు అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయారు. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇంట్లోనే చేసేసాము. వాళ్ళందరూ కూడా బయటకు అయితే వెళ్ళారు. ఆ టైంలో అయితే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలకైతే రాఖీ అయితే కట్టింది. వాళ్ళకి రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయితే అయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని నైట్ అయితే డిన్నర్ అయితే కుక్ చేశాను. ఇంకా అవి కుక్ చేసిన తర్వాత మా అన్నయ్య అయితే వచ్చాడు. మా అన్నయ్య కూడా రాఖీ కట్టించేసుకొని నైట్ అయితే డిన్నర్ అయితే చేసాము. మా అన్నయ్య కూడా మా ఇంట్లోనే డిన్నర్ అనేది చేశారు. వీడియోలో చూసారు కదా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మీరేం చేయాలంటే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.